నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల మండల పరిధిలోని ఓడరేవులో 72 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా చీరాల నియోజకవర్గంలో వైద్య రంగం సరికొత్త రూపుదిద్దుకొనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 36 హెల్త్ క్లినిక్స్ మరియు ఒక అత్యాధునిక క్రిటికల్ కేర్ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికోసం మొత్తం 39 కోట్ల నిధులను ఆరోగ్య శాఖ కేటాయించింది. ఇందులో భాగంగా ఓడరేవులో 72 లక్షల వ్యయంతో 2 హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కొండయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ క్లినిక్స్ అందుబాటులోకి వస్తే స్థానిక మత్స్యకారులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా అత్యవసర వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నేషనల్ హైవేల అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ప్రమాద సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు క్రిటికల్ కేర్ ఆసుపత్రి ఎంతో కీలకం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిమయి, డాక్టర్ వైష్ణవి, MLHPలు ప్రేమ్ సాగర్, భవానీ, ANMలు శాంతకుమారి, భవానీ, ఆశలు, జి చిన్న, బి గురువయ్య, పి రామకృష్ణ, రాజేష్, మున్నాం శ్రీనివాసరెడ్డి, కూటమి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దానివల్ల ఇవాళ సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి దగ్గరలో లేకపోతే వాళ్ళు ఏదైనా సరైన ఉంటాయి. బహుశా ఏ నియోజకవర్గానికి అంత పెద్ద ఎత్తున ఫిజికల్ కేర్లు అయితే ఇచ్చారు, కానీ మన ముందు 5 నియోజకవర్గానికి ఇచ్చారు. ఆ తర్వాత మరో 24 నియోజకవర్గాలు. ఏదైనా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఒక ఫ్యూచర్ ప్లాన్తో దీన్ని ఆలోచించాము. అమ్మా నేను కూడా మాకు రాలేదు సార్. ఈరోజు ఆరోగ్య శాఖ నుంచి నియోజకవర్గం వైజ్గా 36 హెల్త్ క్లినిక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా ఇచ్చారు. టోటల్గా 39 కోట్ల రూపాయలు ఒక చీరాల నియోజకవర్గానికి ఆరోగ్య శాఖ వారు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఓడరేవులో ఈ రోజున 2 హెల్త్ క్లినిక్స్ 36 లక్షలు దాదాపు 72 లక్షల రూపాయలతో 2 వర్క్స్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, అలాగే కూటమి పార్టీ నాయకులు, అలాగే మహిళమ్మ తల్లులు అందరూ కూడా ఇప్పుడు అటెండ్ అవ్వడం జరిగింది. అందరి సమక్షంలో ఈరోజు మనం ఇక్కడ హెల్త్ క్లినిక్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలు కూడా గమనించాలి. పెద్ద ఎత్తున ఈ రోజున చీరాల నియోజకవర్గంలో ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇవ్వడం కోసమని
ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే టూరిజంగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఈ యొక్క చీరాలకి ఈ హెల్త్ క్లినిక్స్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలకి, టూరిస్టులకి అందరికి కూడా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మేము ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నేషనల్ హైవేస్ కూడా 2 ఈ ఊరికి రావడం, దాని ద్వారా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళని ఆదుకోవడం కోసం క్రిటికల్ కేర్ హాస్పిటల్ అనేది పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ మెలగాలని, అప్పుడే అభివృద్ధి మొదలవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విద్యారంగం, గ్రామ వార్డు సచివాలయ పనితీరుపై జిల్లా మండల విద్యాశాఖ అధికారులు ఎండీఓలతో వీక్షణ సమావేశం స్థానిక కలెక్టర్ నుండి కలెక్టర్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలన్నిటితో 100% విద్యార్థులు హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 1415 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో 5041 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 90% హాజరుండడంపై ఆరా తీశారు. 1,30,983 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యార్థుల హాజరు 89% ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. హాజరు శాతం తక్కువగా ఉండడంపై సంబంధిత ఎంఈఓలను ఆయన నిలదీశారు. విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ ప్రక్రియ జాప్యంపై ప్రశ్నించారు. చిన్నగంజాం మండలంలో గడిచిన 3 నెలలుగా పనితీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ అధికారులు విధిగా సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. గైర్హాజరు నివారించాలని పలు సూచనలు చేశారు. సచివాలయ పరిధిలో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. 4,600 కుటుంబాల సర్వే నేటికి పెండింగ్ లో ఉండడంపై నిలదీశారు. మంగళవారం నాటికి సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రజల ఈ కేవైసీ ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. 3,522 ఈ కేవైసీ పెండింగ్ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ అవార్డు సచివాలయ సిబ్బంది హాజరు 100% ఉండాలన్నారు. కర్లపాలెం మండలంలో సిబ్బంది హాజరు తక్కువగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీ సేవా నగదు తక్షణమే ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. సమావేశంలో డీఓ శ్రీనివాస్ సింగ్, సచివాలయ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, ఎండీఓలు, ఎంఓలు తదితరులు పాల్గొన్నారు. కానీ మనం దీన్ని చూసుకోవాలి. స్పెషల్ డ్యూటీ పెట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. చెరుకుపల్లె 84% ఉంది. ఇది ఎవరిది బాధ్యత? 1 or 2? టీచర్ అటెండెన్స్ 1 సార్. 1 సార్. నమస్తే సార్. నమస్తే. ఏమండి అటెండెన్స్ ఎందుకు తక్కువ ఉంది టీచర్స్ది? సార్ 4 టీచర్స్ గత వారం నుండి మెడికల్ లీవ్ లో ఉన్నారు సార్. వాళ్ళు ఐ వెంకటేశ్వర్లు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఇది స్టూడెంట్ అటెండెన్స్ ఎంఈఓ 1 ఎంఈఓ 2? ఎంఈఓ 1 సార్. గారు సార్ చూడండి ఏంటిది. మొన్న ఈ సీజన్ చేంజ్ అవడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది సార్ పిల్లలకి. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. దయచేసి చూసుకోండి. నా ఇప్పుడు ఎంబీయూ మానిటరీ బయోమెట్రిక్ అప్డేషన్ సచివాలయంకి వెళ్ళి చేసుకోవచ్చు సార్. ఇంకొకటి అంటే మేము ఒక 30 కిట్స్ స్టేట్ నుంచి కూడా తెప్పించాం సార్. లాస్ట్ ఫ్రైడే తెప్పించాం సార్. సో స్పెషల్ గా ఎక్కడైతే కావాలనుకున్నా 30 కిట్స్ డిప్లాయ్ చేశాం. ఇది చెప్పండి. మాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఉంది? బాపట్ల జిల్లా చీరాలలో బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు అకస్మాత్తుగా చేరుకున్న ఆయన భోజనం నాణ్యత, శుభ్రత, వంట విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భోజనం బాగుందని తెలియజేయగా సిబ్బందికి ఎమ్మెల్యే సూచనలు చేస్తూ ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
ఇవాళ వాళ్ళ హెడ్ మాస్టరు లేదా వాళ్ళ యొక్క మాస్టర్స్, స్కూల్ మాస్టర్స్ అందరితో కలిసాం. కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉండటం జరిగింది. అందరం కలిసి ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ఈ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించినప్పుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే చాలా దగ్గరలో కూర్చుంటానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ ఎక్సలెంట్ డైనింగ్ హాల్ ఉంది, చాలా చక్కగా కూర్చోబెట్టారు. నేను కూడా పిల్లలతో పాటు కలిసి భోంచేశాను. ఇది కూటమి పార్టీ యొక్క విజయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా లేదు. వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి పరిస్థితులకి ఇప్పటికీ కూటమి పార్టీ వచ్చిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా పిల్లలకి ఎక్కడ ఏ కాంట్రాక్టర్ కూడా లాభాపేక్ష అనే దాన్ని పక్కన పెట్టి మనం పిల్లలకు అన్నం పెడుతున్నాం అనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నారు. నేను ఇక్కడ అడిగాను, మాస్టర్లు కూడా ప్రతిరోజు తయారు చేసిన దాన్ని ఒక మాస్టర్ వెళ్ళి ముందు టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకు పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా గర్వంగా చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సిస్టంలో ఇవాళ నడుస్తుంది. అలాగే ఇవాళ మీకు తెలుసు అన్నా క్యాంటీన్ కూడా ఎంత బాగా ప్రజలు మెచ్చుకుంటున్నారో. ఇవాళ రాష్ట్రంలో 2వ ప్లేస్ వచ్చినటువంటి చీరాల్లో కూడా అన్నా క్యాంటీన్ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. పేదవాళ్ళ పక్షాన ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ ల్యాండ్ సర్వేపై వారం రోజుల పాటు వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుండి వారం రోజుల పాటు బీటెక్ విద్యార్థులకు అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ ల్యాండ్ సర్వేపై వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వర్క్ షాప్ ను యూనిక్ సర్వే సొల్యూషన్స్ విజయవాడ వారి సహకారంతో ప్రేమ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వర్క్ షాప్ లో అధునాత ల్యాండ్ సర్వే టోటల్ స్టేషన్, ట్రిపుల్ జియోమాక్స్, డీజీపీఎస్ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సివిల్ ఇంజనీరింగ్ ప్రపంచంలో ల్యాండ్ సర్వే ఎంతో ప్రాముఖ్యత వస్తుందన్నారు. విద్యార్థులు సర్వే టూల్స్ పై అవగాహన పెంపొందించుకుని దీనిపై దృష్టి సారిస్తే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అక్రిడిటేషన్ డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వనమ దొరనాగ సాయినాథ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And his team and all the faculty coordinators from the Department of Civil Engineering and my dear students. Good morning. I'm the only coach. And while giving his speech, sir has stressed one point. In the survey, nowadays they are using the drone surveying also. See, nowadays the entire technology has become multidisciplinary. Okay, so civil engineering, if you want to excel in this particular domain, you should also learn some of the concepts from other departments also. Especially if you take drone technology. Drone technology again, it consists of mechanical engineering and next electronics and communication engineering like that. So having preliminary and fundamental He came and told me that we are conducting this program on survey. I remembered my college days. In fact, I did BE, not BTech. BTech came late. 5 years course, and in second year we had survey as well as building construction and engineering. ల్యాండ్ ఎంత ఉందో తెలియాలన్నా మీకు సర్వే చేయాలి. దాని తర్వాత మీకు ఆ డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్ ప్లాన్ అని ఇచ్చిన తర్వాతే మిగిలిన వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే మీకు ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్కవేషన్ చేయాలన్నా, కాలమ్స్ ఫుటింగ్స్ వేయాలన్నా మొత్తం సర్వేయింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్గా క్రాస్ చెక్ చేయాలన్నా కూడా స్టార్టింగ్
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన నుంచి పిల్లర్స్ అండ్ స్లాబ్ లెవెల్స్ మొత్తం కంప్లీట్ రూమ్స్ అయితే మెజర్మెంట్ చెక్ చేసేంత వరకు కూడా సర్వే కావాలి, మనకి కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంతకు ముందులాగా మనకి చైను టేప్ అండ్ ప్లెయిన్ టేబుల్ కంపాస్ థియోడలైట్ ఆటో లెవెల్ ఇవి కాదు ఇప్పుడు యూజ్ చేసేది, కంప్లీట్గా డిజిటల్ అండ్ శాటిలైట్ వచ్చేసాం. సో మీకు బయటకు వచ్చేసరికి కంప్లీట్ డిజిటల్ అవుతుంది. సో కంప్లీట్ డిజిటల్ నేర్పిస్తున్నారు, ఐ మీన్ డిజిటలే ఉంటుంది బయట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మధులూరి మాలకొండ ఆధ్వర్యంలో చీరాలలోని ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళకు ప్రముఖ కంపెనీలైన హెటిరో ల్యాబ్స్, జైంట్ క్లౌడ్ టెక్నాలజీస్, జయలుకాస్, గోదావరి ఆంధ్ర ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్టెల్, మాస్టర్ మైండ్స్, టాటా ఎలక్ట్రానిక్ మొదలైన 21 కంపెనీల ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ జాబ్ మేళలో 21 కంపెనీలు పాల్గొనగా 316 మంది హాజరు కాగా వారిలో 200 మంది కంపెనీలకు ఎంపిక అవ్వడం జరిగిందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారిని శ్రీమతి మాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ముందుంటుందని, గతంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో నిరుద్యోగం లేకుండా చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ శ్రీ మించాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ శ్రీ కౌతరపు జనార్దన్ రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతురి సుబ్బయ్య, టీడీపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సురేష్ గారు, చీరాల నియోజకవర్గ వార్డు కౌన్సిలింగ్ మరియు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు గారు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎం మాధవి మరియు నైపుణ్య అభివృద్ధి సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. Next we invite MP Garu, please, and please honor him with a. ఎవరైతే కష్టపడి వాళ్ళ పిల్లలు చదివించుకున్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసము సహాయం చేయడానికి మళ్ళా తిరిగి ప్రోగ్రామ్ అని కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ప్రజాప్రతినిధులు మనకు ఉండాలి ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రజలు వాళ్ళు అనుకుంటే కూడా చేయలేరు, నాయకులుగా మనం అనుకుంటే అన్నీ కూడా చేయగలం. ఇక్కడ మన మిస్టేక్ కూడా ఉందన్న విషయాన్ని స్పష్టంగా నేను మీడియా మిత్రుల ద్వారా కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏ ఇంట్లోనన్నా ఒక నిరుద్యోగం ఉన్నాడు అంటే ఆ ఇంటికి వాడిని బయటికి తీసుకొచ్చి వాడు ఆరోగ్యపరంగా లేదా హెల్తీగా వెల్త్ కూడా సంపాదించుకునే విధంగా చేయించాల్సిన బాధ్యత మనం అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యపరంగా వెల్త్ అన్ని రకాలుగా హెల్తీగా వెల్త్ అంటే ఆర్థికంగా ఉండే విధంగా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో మనం పనిచేస్తాం. అంటే ఇక్కడ లోపం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనకు కూడా కొంత లోపం ఉందనేది నేను గమనించాను. సో ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, రేపొద్దున ఏ ప్రోగ్రాం పెట్టినా ప్రతి 3 నెలలకి ఒకసారి పెడితే దాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలామంది పాపం అమాయకత్వంగా మా పిల్లలు ఇంకా ఏం చేయలేకపోతున్నారయ్యా, ఖాళీగా ఉన్నారన్నారు. ఈ వయసులో ఖాళీగా ఉన్న పిల్లలు రేపు ఏం చేస్తారు? నేను ఇందాక మా చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను. సరిగ్గా 19వ సంవత్సరం నేను ఏదో ఒక పని చేయాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేశాను నా జీవితం, నా యొక్క కెరియర్. నేను ఆ రోజుకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ తర్వాత చేసుకున్నా, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, తర్వాత గుంటూరు ఏసీ కాలేజీకి వెళ్ళాను. ఈవినింగ్ కాలేజీలో బీకామ్ స్టార్ట్ అయ్యాను. నేను బీకామ్ ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి కంటిన్యూగా పోరాటం చేసి వ్యాపారాలు చేస్తూ ఈరోజు రాజ్యాధికారంలో కూడా రావడం జరిగింది. జిల్లా ఐటీ కోర్ బృందం స్థానిక పోలీసుల సమన్వయంతో పనిచేసి 2026 ఫిబ్రవరి నెలలో రికవరీ చేసిన సుమారు 40,20,000 రూపాయల విలువైన 200 మొబైల్ ఫోన్లను మంగళవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన విలువైన వస్తువుగా మారిపోయిందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు లావాదేవీలు, ముఖ్యమైన పాస్వర్డ్లు వంటి విలువైన డేటాను మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫోన్ పైన లేదా దొంగిలించబడిన ఆ సమాచారాన్ని తిరిగి పొందడం చాలా కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోన్ కు సంబంధించే ఫిర్యాదుల పరిగణలోకి తీసుకుని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా రికవరీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల మొబైల్ రికవరీ మేళా నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. 2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40,20,000 రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నామన్నారు. గత 3 నెలల కాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సుమారు 1,61,20,000 విలువగల 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.
గతంలో మొబైల్ రికవరీ శాతం 30గా ఉన్న దానిని దాదాపుగా 60% పెంచడం జరిగిందన్నారు. 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చున్నారు. www.ceir.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేసి పోర్టల్లో బ్లాక్ స్టోలెన్ స్లాగ్ లాస్ట్ మొబైల్ ఆప్షన్ ను ఎంచుకొని ఫోన్ యొక్క IMEI నంబర్, మొబైల్ కొనుగోలు రసీదు, ఫోన్ పోయిన ప్రదేశం వంటి తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందం అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా గుర్తించి రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి రికవరీ చేసి అప్పగించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఐటీ కోర్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి జగదీష్ నాయక్, ఎండి మోయిన్, ఏ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి నారాయణ, ఆర్ఏ షేక్ మౌలుద్దీన్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరన్నా సెక్యూర్గా పెట్టుకోవాలి కదా. పూర్ణచంద్రరావు గారు వాళ్ళ తమ్ముడిని పంపించారు సార్. మీ బ్రదరా కన్ఫర్మ్ చేసుకున్నారా? కన్ఫర్మ్ చేసి మీరంతా కూడా మొబైల్స్ పోగొట్టుకున్నారు. ఈ కార్యక్రమం రిటర్న్ గురించి కంప్లీట్ ఇచ్చారు. నేను ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు. చీరాల బస్సులో పోగొట్టుకున్నారు. 2 నెలలు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. 2 నెలలు రిక్వైర్ చేశారు. ధన్యవాదాలు. పోగొట్టుకున్నాం. బస్ స్టాండ్లో పోతున్నాయని బస్ స్టాండ్లో వాచ్ పెట్టండి. బస్ స్టాండ్లో మీరు ఏమైనా పక్కన ఉండి మర్చిపోతున్నారా లేకపోతే? జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో చోరీలకు గురవుతున్నటువంటి మొబైల్స్ సంబంధించి ప్రతి నెల మొబైల్ రికవరీ అండ్ పంపిణీ మేళ ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పోలీస్ గత 3 నెలలుగా ప్రత్యేకమైనటువంటి టీంని, ఐటీ కోర్ టీం, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లో సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ మేళ కార్యక్రమాన్ని గత 3 నెలల నుంచి చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల సుమారు 201 మొబైల్స్ని 40,20,000 కాస్ట్ వర్త్ 201 మొబైల్స్ని రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి సుమారు 806 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా ఈ థెఫ్ట్ గురైనటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 1,70,00,000 గత 3 నెలల్లో 806 మొబైల్స్ కాస్ట్ వర్త్ 1,70,00,000 రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పబ్లిక్ కొనేటప్పుడు తక్కువ ధరలకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎటువంటి బిల్లులను వెరిఫై చేయకుండా కొనడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా ఎక్కడైనా సరే మొబైల్స్ మిస్ అయితే పబ్లిక్కి దొరికినట్లయితే వాటిని కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి అందించడం. సిమిలర్లీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అన్ని బిల్స్, డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా ఆ ఇన్వాయిసెస్, పర్చేస్ బిల్స్ ఏమన్నా చెక్ చేసి కొనుక్కోవడం లాంటివి, లేదా ఏదైనా షాప్స్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని కొనుక్కోవడం లాంటివి ప్రజలు చేయాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా కొనసాగుతుంది. జిల్లాలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఇనిషియలీ 6 months బ్యాక్ అరౌండ్ 30% రికవరీ రేట్ ఉన్నటువంటి జిల్లాని ఇప్పుడు 60% రికవరీ, ఈ సెల్ ఫోన్స్, మొబైల్స్, మిస్సింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికవరీలో జిల్లా 60% వరకు రికవరీ రేట్ ఉంది. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది టాప్ 5 డిస్ట్రిక్ట్లో కొనసాగుతుంది. 100% మొబైల్ రికవరీ కార్యక్రమాన్ని మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది.
ఈ మొబైల్స్ సంబంధించి పర్చేస్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో పబ్లిక్ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి కానీ ఆ మొబైల్స్ని భద్రపరచుకోవడం కానీ నిర్లక్ష్యంగా లేకుండా వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన వేటపాలెం మండలం దేశాయిపేటలో చోటు చేసుకుంది. ఆమోదగిరిపట్నం మార్కెట్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం చీరాల హరిప్రసాద్ నగర్ కు చెందిన బొజ్జు వెంకటరమణ రోడ్డు దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.